మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి నేటికి 15 సంవత్సరాలైన సందర్భంగా మరి ఈ రోజున 15వ సంవత్సర వార్షికోత్సవం మరి ఇక్కడ మురళీకృష్ణ హాస్పిటల్తో జరుపుకోవడం జరిగింది. ఏదైతే బొర్రా మురళీకృష్ణ గారు ఉన్నారో గత 15 సంవత్సరాలుగా ఏలూరు ప్రజానీకానికి అనేక సేవలు అందిస్తున్నారు. ఎందుకనంటే వృత్తిని వ్యాపారం కింద కాకోకుండా ఎవరైతే చుట్టుపక్కల వారు పేద కుటుంబం వాళ్ళు వస్తారో వాళ్ళు ఎంత ఇస్తే అంత, ఏది వాళ్ళని డిమాండ్ లేకోకుండా వాళ్ళకి ఆపరేషన్ చేయాలన్నా, అదేవిధంగా ఎవరైనా పార్టీ వాళ్ళు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ చెప్పినప్పుడు ఆయన ఖర్చు అయినా కూడా ఆయన చేతుల మీదుగానే పెట్టుకుని అనేక ఆపరేషన్లు చేసి ఆయన సేవా దాక్కుతాన్ని ప్రజలకు చాటి చెప్పుకున్నారు. దానిలో భాగంగానే ఈ రోజున వాళ్ళ అబ్బాయికి ఏదైతే 10th క్లాస్లో 595 మార్కులు వచ్చినాయి అని చెప్పి గర్వంగా ఒక 10 మంది స్టూడెంట్లు పేద విద్యార్థులు ఎవరైతే బాగా చదువుకుంటున్నారో, అది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో అని చెప్పి వాళ్ళకు కూడా ఆర్థిక చేయూతను మనం ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కూడా 10 మంది పిల్లలకి కూడా మంచి మార్కులు వచ్చిన వాళ్ళందరికీ కూడా విద్య చదువుకోవడానికి మరి చేయూతనిచ్చారు. ఈ సందర్భంగా మరి మురళీకృష్ణ గారి దంపతుల్ని అభినందిస్తూ డెఫినెట్గా ఇటువంటి సేవా కార్యక్రమాలు అనేకమైన మరి కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతున్నాయి. ఏ సేవా కార్యక్రమం జరిగినా దాంట్లో భాగస్వామ్యం అవుతున్నాం. అలాగే మురళీకృష్ణ గారు మా అన్నగారు ఉన్నప్పుడు కూడా మంచి స్నేహభావంతో కుటుంబ సభ్యుడిగా మాతో ఉన్నారు. అదేవిధంగా ఆ రిలేషన్ మేము కూడా కొనసాగిస్తూ ఏదైతే ఈ హాస్పిటల్ ప్రారంభం కూడా మా అన్నగారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని ఆయన ఇప్పుడే చెప్పారు. అదేవిధంగా 15వ వార్షికోత్సవం నా చేతుల మీదుగా జరిగినందుకు కూడా నేను కూడా ఆనందంగా ఫీల్ అవుతూ డెఫినెట్గా మురళీకృష్ణ గారి సేవలు ఏలూరు ప్రజానీకానికి అదేవిధంగా సేవాబద్ధ పదంతో చేసే పనుల్లో ఆయనకు కూడా దేవుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోండి. మా హాస్పిటల్ మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్ 15వ వార్షికోత్సవానికి విచ్చేసిన ఎమ్మెల్యే గారికి మరియు ఆయన సహచరులకి కృతజ్ఞతలు తెలుపుతూ మన మీడియా సోదరులకు కూడా విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు 10 మందికి 10,000 చొప్పున మెరిట్ స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. 10 మంది కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. ఇలాంటి మున్ముందు మరిన్ని కార్యక్రమాలు జరగాలని కోరుకుంటున్నాను. మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ అండ్ ఎమర్జెన్సీ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా మరి ఈ రోజున ఎంతో అంగరంగ వైభవంగా మరి స్థానిక శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి ఎంతో అంగరంగ వైభవంగా మరి ఉత్సవాలు చేసుకోవటం జరిగింది. మరి దానిలో భాగంగా మరి ఈ రోజున మరి మురళీ గారు యాదవ పేద విద్యార్థులకి మరి 10 మందికి వారి ఉన్నత చదువులకి మనిషికి 10,000 చొప్పున మరి ఇద్దామని మరి ఆయన మాకు తెలియపరచడం, మరి యాదవులకి అందరికీ కూడా మరి 10 మందికి మెరిట్ స్టూడెంట్స్కి, అదే రకంగా ఆర్థికంగా వెనకబడినటువంటి విద్యార్థులకి 10 మందికి ప్రతి ఒక్కరికి కూడా 10,000 చొప్పున ₹1,00,000 మరి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి బహుకరించడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి మరి యాదవ్ సంఘం తరఫున డాక్టర్ గారు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజున అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి డాక్టర్ గారు లాగా సేవా తత్పరంతో మరి ముందుకు నడుస్తూ, అదే రకంగా మరి డాక్టర్ గారు మరి వైద్య సేవల్లో మరి యాదవులకి అదే రకంగా అనేక మంది ప్రజలకి కోవిడ్ టైంలో కానీ అనేక మరి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకునే వాళ్ళకి కానీ మరి మేము వచ్చి అడగగానే మరి ఆయన ఉన్నంత వరకు కూడా మరి తగ్గించి పేదవారికి తగ్గించి మరి ఫీజులు కట్టించుకోవడం అనేది మరి జరుగుతున్నది. మరి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సూపర్ స్పెషాలిటీ ఎమర్జెన్సీ హాస్పిటల్స్ వారి యొక్క 15వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ హాస్పిటల్కి విచ్చేయటం జరిగింది. మరి ఈ హాస్పిటల్ 15 సంవత్సరాల్లో మాకు డాక్టర్ గారి పరిచయం అయిన ఈ 5-6 సంవత్సరాల కాలంలోనే ఎంతోమంది పేదల్ని ఇక్కడికి పంపించడం జరుగుతుండేది. మరి వారు ఆరోగ్యశ్రీలో దానికి లేకపోయినా కానీ వాళ్ళు పేదలనే ఉద్దేశంతో ఫీజుతో కూడా సంబంధం లేకుండా మరి వాళ్ళకి ఎంతో సేవ చేసి ఒక డాక్టర్గా ఆయన వృత్తి ధర్మాన్ని పాటించి వాళ్ళకి సేవలు అందించడం జరిగింది. దానికి నేను ఏలూరు ఎంపీపీగా ఆయన్ని అభినందించడం జరుగుతుంది. అలాగే మరి ఈ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ఒక డాక్టర్గానే కాకుండా సమాజంలో ఎంతోమంది పేద విద్యార్థులకి
సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న మెరిట్ విద్యార్థులకి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులకి మరి 10,000 రూపాయల చొప్పున ఇవాళ మన స్థానిక ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య గారి ద్వారాగా వాళ్ళకి అందించి మరి వాళ్ళకి ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆర్థికంగా చేయూత ఇచ్చినందుకు మరి మన అందరం ఎంతో అభినందించవలసిన విషయం. అలాగే ఈ సేవా కార్యక్రమాన్ని మరింత విస్తరించి ఆయన ఎంతో ఉన్నత స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లగ్గపల్లి రుక్మిణీదేవి. చూడమ్మ మణికిరణ్ ప్రసాద్